ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుద్దూరు, పుడేరు, అరవపెరిమిడి, గొట్టిప్రోలు పంచాయతీలలో ఎన్నికల ప్రచారం చేశారు. అన్ని పార్టీలు ఒక్కటై జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి వస్తున్నాయని సంజీవయ్య అన్నారు. నవరత్నాలు పేదలకు అందాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆయన కోరారు. ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మరో 10 రోజులలో జరగబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరుగుండ్ల ధనలక్ష్మి, వైసీపీ నాయకులు పిల్లాసి మణి, గురుమూర్తి, శంకరయ్యలతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తిప్పడమే ఏకైక ఎజెండాగా గుంపుగా వచ్చి పోరాటం చేయబోతున్నారు. అయితే జగనన్న ఒంటరిగా ఆయన మీ యొక్క సహకారంతో పేదవాడి అందంతో మరి యుద్ధానికి ఆయన కూడా సహి ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడి విద్యార్థి చదువుకోగలడు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ నవరత్న పథకాలు అమలు చేయబడతాయి. తద్వారా పేదల యొక్క జీవితాల్లో మంచి మార్పు వస్తుంది. గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, గురుమూర్తి గారిని ఎంపీగా గెలిపించాలని మేమందరం మరీ ప్రార్థన. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు.